ఫ్లవర్స్ సరే ఎంత బాగున్నాయో, కానీ ఇదేనండి డేంజరస్ మొక్క. మిద్దె తోటలోకి వచ్చిందంటే ఇక ప్రతి కుండీలో ఇదే, వేర్లు అయితే లోపల దాకా పాకపోతాయండి. హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని, హెల్దీగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. హార్వెస్టులు స్టార్ట్ అయిపోయాయి. నేను మీ జ్యోత్స్న, వెల్కమ్ టు మై ఛానల్ అండి. గార్డెన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, మిద్దె తోటలు ఇష్టం ఉన్న వాళ్ళు, మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి, ఓకేనా? ఇప్పుడైతే మనము తోటకూర కట్ చేసుకుందామండి. ఇక గంప తోట వచ్చింది, మనకు తెలిసిందే కదా. ఆంటీ గంప తోట వచ్చిందంటే ఏముంటది, తోటకూర ఉంటది. భలే ఉందండి ఈరోజు వెదర్ అయితే, చల్లగా హాయిగా ఉంది. ఇది చూడండి ఎంత ఫ్రెష్ ఉందో తోటకూర. అసలు పుష్కలంగా వస్తుంది తోటకూర. చాలా మొక్కలు తీసేసిన అయినా కూడా వస్తూనే ఉందండి. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది. అయితే నేను ఏం చేసిన అంటే ఇట్లా వంకాయ మొక్కలు, మిగతా మెయిన్ మొక్కలు ఉంటాయి కదా, వాటిలలో అక్కడొకటి ఇక్కడొకటి ఉంచిన కలుపులాగా అంతా తీసేసిన అండి, అంతా కట్ చేసేసిన. ఇది చూడండి ఇగో మళ్ళీ కొత్తది వస్తుంది. ఇది ఎంత ఫ్రెష్ ఉంది చూడండి, లేతగా. అసలు ఎంత అంటే ఇక చాలా ఎక్కువైపోతుంది మాకైతే. ఇది మార్కెట్ పోతే ఒక 2-3 వేలు వచ్చేది కావచ్చండి ఈ సమ్మర్లో. ఇదైతే తెల్ల గల్జేరండి, ఎంత సూపర్గా ఉంది. అసలు ఈ సీజన్ అంతా ఒక 2-3 నెలలు పుష్కలంగా వస్తుంది. చినుకు పడ్డదంటే వచ్చేస్తుందండి ఒక్కసారి మన తోటలోకి వస్తే. ఒక్క ఆకు కూడా వేస్ట్ చేయొద్దు. అటిక మామిడి, తర్వాత తెల్ల గల్జేరు, పునర్నవ, ఇలా అన్ని పేర్లు దీనికేనండి. పప్పులో వేసుకోవచ్చు, చక్కగా టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చు, తర్వాత ఫ్రై కర్రీస్ ఏది ఉన్నా కూడా అందులో వేసుకోవచ్చు అండి. సూపర్. ఏది గంగవాయల కూర చూడండి, ఇది వాళ్ళ గంగవాయల కూర ఉన్న ఈ అటిక మామిడి 2 కలిపి కర్రీ చేసుకుందాం. చూడండి ఎర్రటి ఎండల్లో మనకు ఒక విత్తనం రెడీ అయిపోయిందండి. ఇదైతే మంచి వెరైటీ. ఒక 3 years అవుతుంది ఈ వంకాయ చెట్టు అండి. ఎరువు వేసినాను, ఎరువు వేసి మళ్ళీ కొంచెం ప్రూనింగ్ చేస్తే సూపర్ గా పూత వచ్చిందండి. ఈ పాత మొక్కల నుంచి ఏంటంటే మన కొంచెం 2 చినుకులు పడగానే మళ్ళీ కాయలు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు పూత నిలుస్తుంది ఇక కొంచెం వెదర్ కూల్ అయింది కాబట్టి. ఇక్కడ కూడా తోటకూర ఉంది, తోటకూర కట్ చేస్తా. ఈడ కూడా తెల్ల గల్జేరు ఉందండి. ఏ కర్రీలైనా వేసుకోవచ్చు, పచ్చళ్ళల్లో వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మిద్దె తోటలు ఉంటే తెచ్చి చక్కగా వేసుకోండి, లేదా మార్కెట్లో దొరికినా కూడా వదిలేయద్దండి దాన్ని. అంత మంచిది హెల్త్కి. ఆకుకూరలే చాలా మంచివి, అందులో ఇది ఇంకా ఆరోగ్యానికి మంచిది. కిడ్నీ ఫిల్టరింగ్కి, కిడ్నీ రిపేర్కి బాగా పనిచేస్తుందండి. ఇక్కడైతే బీరతీగలు మంచిగా చిగురిస్తున్నాయి. నేను అనుకున్నది అయితే సక్సెస్ అయింది. ఇక చూడండి లేత చిగుర్లు వస్తున్నాయి. నేను ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఈ సీడ్స్ వేసుకున్నాను. మెయిన్ జూన్ కోసం అండి. జూన్లో మనకు వర్షం పడిన వెంటనే మనకు కూరగాయలు వస్తాయనే ఉద్దేశంతో నేను సమ్మర్ అంతా కాపాడిన. సమ్మర్ అంతా ఇగో ఇట్లా ఎండిపోయినట్టు డల్గా ఉన్నాయి, కానీ వర్షం పడగానే ఇగో కొత్త చిగుళ్ళు ఎలా వస్తున్నాయి చూడండి మంచిగా. ఇంకా పూత కూడా వస్తుంది. ఫీమేల్ పూత స్టార్ట్ అయిందంటే చక్కగా మనం అది పాలినేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది మంచిగా సూపర్గా హెల్దీగా తయారైంది. ఇది తెలంగాణలో స్పెషల్ అండి. ఇది సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. గంగవాయల కూర అండి. ఇంకా తెలంగాణలో సమ్మర్లో
ఈ ఆకుకూర తినని వాళ్ళు ఉండరు, అంత మంచిదండి హెల్త్ కి, చాలా చలువ. అసలు భలే మామిడికాయ వేసి చేస్తే భలే టేస్ట్ ఉంటుందండి. ఇది అటక మామిడి, తెల్ల గల్జేరు, ఇదేమో గంగవాయిల కూర. ఇక్కడ చూడండి తోటకూర ఎంత ఫ్రెష్ వచ్చిందో. ఇది నెమలి పింఛం కూర చూపిస్తా. ఇది నెమలి లాగా మంచి కలర్స్ తోటి చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఇందులో బీర విత్తనాలు వేసిన మొలకెత్తినవి చూసారా. ఇటువైపు మనం టమాటా కానీ మిర్చి కానీ పెట్టుకోవచ్చండి. కాకపోతే ఇట్లా కలిపి పెట్టినప్పుడు మనము మొక్కలకు సరిపోని ఎరువు ఇవ్వాలి. ఎరువు మంచి ఇస్తే మనకు చక్కగా కాత మంచిగా వస్తుందండి. ఇందులో ఇదేమో బుడకాకర, ఇదేమో క్లవ్ బీన్స్, ఇవేమో చిక్కుళ్ళండి. ఇది కూడా బుడకాకర, ఇది ఫీమేల్, ఇది మేల్ అండి. పక్కన పెట్టాను. ఇందులో ఇంకా 4 దుంపలు పెట్టాను, ఇంకా 3 మొలకెత్తాలి. ఇప్పుడైతే ఒకటే మొలకెత్తింది. ఇందులో కూడా తోటకూర ఉందండి. అసలు ఎంత వస్తుందంటే చాలా వస్తుంది. ఇది దోశ అండి, కూర దోశ. ఇది ఇందులో 2, 3 మొలకలు వచ్చినాయి. బెండ, ఇదేమో వైట్ డ్రాగన్ ఫ్రూట్, ఇది రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇదివరకు మనకి ఇక్కడ పెద్ద మొక్క ఉండే, కొంచెం తెగులు వచ్చి అది తీసి పక్కన అటు దూరంగా పెట్టినా అండి. మన ట్యాప్ ఉంటది కదా, ట్యాప్ దగ్గర పెట్టిన. ఇదంతా తెల్లగలిచారండి. చూడండి ఎంత బాగుందో చూసారా. అటువైపు ఇంకా తోటకూర అయితే పుష్కలంగా ఉందండి. ఇది కూడా పాతదే. ఈ ఎండిన ఆకులన్నీ కట్ చేయాలి. ఇంకా ప్రూనింగ్ పనులు ఉన్నాయి. నెక్స్ట్ ప్రూనింగ్ చేసి చక్కగా కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఏమన్నా చీడ ఉంటే పోతుందండి. ఇది కట్ చేయాలి. ఇక్కడ చూడండి తెల్లది బూజు లాంటిది పిండి నల్లి వచ్చింది. బలం తక్కువైనప్పుడు, తర్వాత నాకు తెలిసినంత వరకు అయితే దీనికి బలం తగ్గితేనే పిండి నల్లి ఎక్కువ అటాక్ అవుతుంది. ఈ పిండి నల్లి పోవాలంటే చక్కగా గంజి ద్రావణం స్ప్రే చేసుకున్నామంటే, ఎండ ఉన్నప్పుడు గంజి ద్రావణం స్ప్రే చేయాలి. సాయంకాలం వరకు ఎండి మంచిగా క్లియర్ అవుతుందండి. సూపర్ ఉంది. ఇది కూడా క్లియర్ చేసిన చూడండి. ఇదైతే బజ్జి మిర్చి. మొక్క ఎంత డల్ ఉంది చూసారా, కానీ మొగ్గలు పూత స్టార్ట్ అయింది. ఇప్పుడు మంచి ఎరువు వేసాను, మంచిగా కలుపు తీసాను, నీళ్ళు ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా ఇది మంచిగా తయారవుతుందండి. చూపిస్తాను నేను ఇది మంచిగా అయిన తర్వాత. ఇందులో కూడా బెండ మొక్కలు పెట్టాను. ఇది క్లవ్ బీన్స్, దానంతట అదే వచ్చింది, తీసేస్తాను. నిజానికి ఇది మధ్యలో ఉంది, డిస్టర్బ్ అవుతుంది కాబట్టి తీగలు కట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదు, అందుకే తీసేసాను. ఇందులో కరివేపాకు వచ్చింది. ఈ కొమ్మ విరిచేస్తే మనకి గుబురుగా వస్తుంది. ఇక్కడ చూడండి బెండ, సీడ్ కూడా రెడీ అయింది. మంచిగా ఇందులోనే తోటలోనే సీడ్స్ రెడీ చేసుకొని ఇందులోనే వేసుకోవడం అండి. ఇది పాత మొక్క, ఏడికి కట్ చేసేద్దాం. ఇది ప్రూనింగ్ చేస్తే ఈ కింద చిగురు వచ్చింది చూడండి. ఇది హెల్తీగా పైకి వస్తుంది. ఒక బెండకాయ ఉంది. నేనైతే ఇవాళ దోశలోకి బెండకాయ చట్నీ చేసిన అండి. భలే ఉంటుంది బెండకాయ చట్నీ. మనం ఊరికే పల్లి చట్నీ కాకుండా ఇలా కూరగాయలతోటి కూడా చట్నీలు టిఫిన్స్ కి బాగుంటది, హెల్తీ కూడా అండి. కొన్ని వచ్చినప్పుడు నేను దేంట్లోనూ ఒక దాంట్లో వేసేస్తాను. ఇందులో కూడా పచ్చిమిర్చి ఉంది. చూసారు కదా, తోట అంతా మంచిగా కలుపు తీసి విత్తనాలు వేసుకొని పనులన్నీ స్టార్ట్ అయినాయి. ఇది కొంచెం సమ్మర్ది కదా, అందుకే ఈ కలర్ లో ఉంది. కానీ ఇప్పుడు మనకి ఈ అటిక మామిడి అంటే ఇదేంటి తెల్లగల్జేరు ఉంది కదా, ఈ పప్పులో వేయడానికి మాత్రం ఇది కూడా కట్ చేస్తున్నా అండి. బచ్చలు
ఇదైతే దుంప బచ్చలి చక్కగా కాడలతో పాటు పప్పులో వేసేసుకోవడమే. పాలకూర తరిగినట్టు కాడలు అన్ని తరిగేసుకోవడమే. మంచిగా అయిపోతుందండి. ఎండలకు కొంచెం ఇట్లా అయింది. ఇగో సీడ్ ఇందులోనే వేసేసుకుందాం. కలర్ ఇట్లా ఉంది కానీ ఆకు లేతగా ఉందండి. ఇది కొంచెం ఎండలకి రెడ్ అయిపోయింది. బచ్చల కూర మంచిగా పప్పులో వేయచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అండి. చూసారా, ఇంకా అటువైపు ఉంది. మనకి ఈ రోజుకి ఇది సరిపోతుంది కాబట్టి ఇంతటితో నేను వీడియో ఆపుతున్నా అండి. ఈ హార్వెస్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.